సరిగ్గా 16 ఏళ్ల క్రితం 2011 మార్చి 12న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద జగన్మోహన్రెడ్డి ఒక్కడితో మొదలైన వైఎస్సార్సీపీ నేడు తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని బుచ్చిరెడ్డిపాలెం వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుచ్చిరెడ్డిపాలెం బస్టాండు కూడలి వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టౌన్, రూరల్ పార్టీ అధ్యక్షులు సతీష్ రెడ్డి, షాహుల్ మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నా వైసీపీ 40% ఓటు షేర్ సాధించిందని గుర్తు చేశారు. అధికారం కోల్పోయిన జగన్మోహన్రెడ్డి ప్రజలతో మమేకమవుతూ వైఎస్సార్సీపీ విధానం ప్రజాపక్షమని చాటి చెబుతున్నారని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు యానాదిరెడ్డి, షకీలా, డాక్టర్ అల్లాబక్షు, బిట్రగుంట నారాయణ, సంయుక్త కార్యదర్శి లక్ష్మీతేజ, పిడుగు మధు, కళ్యాణ్ టౌన్, కళ్యాణ్, రూరల్ పరిధిలోని ఆయా గ్రామాల నాయకులు, కార్యదర్శులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన కోవూరు ముద్దుబిడ్డ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16 సంవత్సరంలో అడిగినందున వాళ్ళ సూచనల మేరకు మన రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అదేవిధంగా పార్టీ జెండాను ఎగురవేశాం. ప్రజల గుండెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉండారో అనేదానికి ఇదొక నిదర్శనం. లాస్ట్ 2024 ఎలక్షన్లో ఓడిపోయినా మన పార్టీకి ఒక్కరే పోటీ చేసిన 40% ఓట్లు మనకొచ్చాయి. వాళ్ళు ముగ్గురు కలిసిన 55% కూడా రాలేదు. దాన్ని బట్టి మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేదల గుండెల్లో ఎంత మాత్రం ఉండారో అర్థం చేసుకోవచ్చు. 2029 ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గాను, మన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గాను మరియు మంత్రి గారు చేసుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన పార్టీ ఆరంభ దినోత్సవం మనకు 2011 మార్చి 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆ రోజు ప్రారంభించారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇడుపులపాయలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ నందు మండలం తరఫున మొత్తం కలిపి అందరూ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి వైఎస్ రాజశేఖర పూలమాల వేసి అదేవిధంగా జెండాను ఆవిష్కరణ చేయింది. ఈ విధంగా మనం రేపు రాబోయే ఎలక్షన్లో ఎలా ఈ జెండా ఎగరుతుందో అదేవిధంగా రేపు 29లో మన జెండా ఎగరవేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటూ ఆ రోజు మనందరూ ఇంకా బాగా సంబరాలు చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా పండుగలాగా జరుగుతుంది. వైఎస్ఆర్ దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి మేమందరం కూడా ఇక్కడ పండగలాగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎవ్వరూ కూడా ప్రవేశపెట్టని విధంగా అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినారు. అదేవిధంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి అండగా నిలిచి అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందువల్ల ఈ రోజుకి కూడా ఆయన ఎక్కడికి వచ్చినా కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లోనే ఆయన పాదయాత్ర చేసి రాష్ట్రంలో ప్రజల సమస్యలన్నింటినీ తెలుసుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా అనేక సంక్షేమ ఫలాలను అందించిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. పార్టీ ఏది మారినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను మార్పు చేసి ప్రవేశపెడుతున్నారే తప్ప కొత్త పథకాలను ఎవరూ పెట్టడం లేదు. దివంగత నేత ఆనాడు
రాజశేఖర రెడ్డి గారు 108, 104 ఫీజు రియంబర్స్మెంట్ వంటి గొప్ప సంక్షేమ పథకాలను, అద్భుతమైన పథకాలను ప్రజలకు అందజేసి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినారు. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తూ ప్రతి గ్రామానికి కూడా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. అదేవిధంగా అమ్మఒడి లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలను చేపట్టి ప్రజల గుండెల్లో ప్రేమను సంపాదించుకున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఈ పథకాలనే మార్పు చేసి కంటిన్యూ చేస్తున్నారు, కానీ కొత్త పథకాలను విచ్ఛిన్నంగా ప్రవేశపెట్టిన దాఖలాలు లేవు. అందువల్ల రాబోయే రోజుల్లో 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిచి మనకు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యులుగా రాబోతున్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.